వెన్నెలవనం నవ యౌవన శరం కొత్త కవితలమయం ఓ ఫ్యాషన్ షో తొలివల పునరథం పలు రంగుల సరం అరి తరగని సుఖం లెట్స్ డాన్స్ సే మనం పరిచయమయ్యా నేస్తాలే పోయా చదివేందుకు వచ్చా పలు వెన్నెల నిలయం పలు మార్పులు చూస్తా ఈ చలిమే మధురం ఇలా కలుస్తా అనుకోలేదే. అవునే అందరూ సలీమాకి ఇవ్వండి. ఇదిగోనండి. తీసుకో. ఎన్ని టికెట్లమ్మా? 8 ఆర్ట్స్ కాలేజ్. ఎనిమిది టికెట్లా? పర్వాలేదే, పోటీ పడుకుంటున్నారు. కొత్తగా చేరారా? చాలా బాగుంది. అంతలోనే ఫ్రెండ్స్ అయిపోయారే. లేదు సార్, అందరూ ఒకే స్కూల్లో ఒకే క్లాస్ లో 12th వరకు కలిసి చదువుకున్నాం. అలాగా? బాగుంది బాగుంది. మన గ్రూప్ లో అందరూ ఉన్నాం కదా, మన ముత్తు ఒక్కడే లేడు. అవును రమేష్, నీకు తెలుసు కదా ఏమయ్యాడు? తెలీదురా, చివరిగా మార్క్షీట్ తీసుకునేప్పుడు స్కూల్లో చూసాను రా ఆల్బర్ట్. అప్పుడు నువ్వు మాతో కాలేజీలో జారుతున్నావు అని అడిగితే వాళ్ళ నాన్న అడగాలన్నాడు రా. తర్వాత ఏమైంది తెలీదురా. ముత్తు ఉంటే బాగుండేది. చూద్దాం, మనం వెళ్ళే దారిలో కదా వాళ్ళ ఊరు బస్ స్టాప్ ఉంది. ఏంటి ఫస్ట్ ఇయరా? అవును. ఏ డిపార్ట్మెంట్? బిఏ హిస్టరీ. రే మామ, మన డిపార్ట్మెంట్ రా. మేమెవరో తెలుసు కదా? తెలీదు. తెలుసుకో, నీ సీనియర్లం. ఏంటి సీనియర్లు అంటున్నా మర్యాద ఇవ్వా? గుడ్ మార్నింగ్ చెప్పి అలవాట్లేదా? మార్నింగ్ సార్. చెప్పించా. బాబా, ఫుట్ బోర్డ్ మీద జూనియర్లు నించోకూడదమ్మా, సీనియర్లు మేమే నించోవాలి. ఏంటి బాబు, ఎక్కడికి వెళ్ళాలి? టికెట్ టికెట్ అడిగా ముత్తొచ్చాడు. ఆల్బర్ట్, రే కామాక్షి, కవిత, రే సంధ్య, ఏంటి మన క్లాస్ సెట్ అంతా ఇక్కడ ఉంది? ఎలా ఉన్నారా? నువ్వేంటి కాలేజ్ లో చేరనని చెప్పావట? చెప్పిన మాట నిజమే అనుకో. మా నాయనతో ఓ కాంట్రాక్టర్ గారు, మీ అబ్బాయి చాలా ప్రైజులు గెలుచుకున్నాడు, వాడిని కాలేజ్ లో చేర్పించు, అక్కడ వాడు ఆటల్లో గెలిస్తే దాని ద్వారా స్పోర్ట్స్ కోటాలో గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించవచ్చు అన్నారట. అందుకు చేర్పించారు. బిఏ హిస్టరీ. ఏంట్రా, మొత్తానికి స్కూల్లో లాగానే కాలేజ్ లో కూడా మన సెట్ అంతా ఏకమయ్యాం. చాలా సంతోషంగా ఉందిరా. ఇరిపించుకోరు కదా, కాలేజీ తెరిస్తే చాలు, ప్రతిరోజు ఎడత ఇదే సాగు. అలా ఉన్నావేంట్రా రమేష్, ఎప్పుడు జాలీగా ఉండేవాడివి. పోరా, 12 ఏళ్ళుగా చూస్తున్న ఈ పాత మొహాలే ఇంకో 3 ఏళ్ళు అంటుంటే జాలికి ఎలా ఉంటాడ్రా? రమేష్, నువ్వేం మారలేదురా. వీళ్ళు మారితేగా. ఈ జన్మలో మారతాడనిపించట్లేదు. రమేష్, ఇకనైనా మారితే మంచిది. చూసా ముత్తో, మొదలెట్టిందా? చూడి, ముసలం వల్లగా ఇట్టుండకూడదు అట్టుండకూడదని సలహాలు ఇవ్వడం, లేదా ఈ పని చేయొచ్చు ఆ పని చేయకూడదని పెద్ద నీతులు చెప్పడం, ఈ నువ్వు మర్చుకో. ఇదే తడికల పడి కాదు, కాలేజీ. మొదలైందిరా గొడవ. వాళ్ళని చూడు ఎంత జాలీగా ఉన్నారో. మీరు కాలేజీ చదువుకోవడానికి వెళ్తున్నారా, గొడ్లు కాయడానికి వెళ్తున్నారా? అడవి మనుషులు ఉన్నారు. ఎందుకు మీరు కాలేజీకి వెళ్ళేది? అంటే చదువుతున్నారు. కండక్టర్ ఏంటి ఎదవకోవాలని అడగలేవా? ఏమని అడగమంటావు చెప్పు పెద్ద ఆయన. ఎన్నేళ్ల కానించి చూస్తున్నాను, ఈ పిల్లకాయలకి ఎంత చెప్పినా ఇంతే. వీళ్ళని చూసి కొత్తగా వచ్చేవాళ్ళు కూడా చెడిపోతున్నారు. మనమే చూసి చూడనట్టు పోవాలా. అందుకే కాలేజీ కుర్రాలంటే అందరూ చిరాకు పడేది. కొత్తగా వచ్చే కుర్రాళ్ళకి కాస్త మంచి బుద్ధి నేర్పుతారు కానీ ఇలా అరవటం నేర్పుతారా?
ఏంటి మామ అంత డైలాగ్ వదిలాడు? భలే అవమానం ఉంది మామ. వందనమయ్యా వందనం వచ్చి జనమంతా కుమ్మడం. ఎక్కే వాళ్ళందరూ ఎక్కేశారు కాబట్టి నువ్వు కథలోకి రా అన్నా. పొద్దున్నే నిద్రలేచి కాలకృత్యాలు ముగించి కాలేజీకి పోయే మనవాడు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడన్నా? 1010 రూపీసు కథనే వినరండి. ఏ మార్కెట్లో డబ్బులు తెచ్చి ఖర్చడతాడండి. అయ్యా వినరండి, అమ్మ వినరండి, వినండి 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 వినరండి వినరండి వినరండి. ఈ విధంగా ఏమర్చి డబ్బు తీసుకుపోయే మనోడు బస్సులో పోయేప్పుడు ఎట్టా పోతాడో తెలుసా? ఎట్టా పోతాడన్నా? ఏలాడుతూ కోతిల ఏలాడుతూ బస్సెక్కి ఏలబడి పోతున్నారా, అట్టా పోతున్నారా. పరుగు తీసరా వెనకన పరుగు తీసరా, ఆగిన బస్సు వదిలిపెట్టి పరుగు తీసరా, వెనక పరుగు తీసరా. ఎక్కినాడురా కిటికీ ఎక్కినాడురా, ఫిగరు మీద బుక్కు వేది లుక్కినాడురా. ఆ పోకిరి వెకిలి చేష్టలు చూసి కండక్టర్ ఎలాంటి చూస్తారు ఎందుకు లోపలికి వచ్చి సావండి. లోపలికి రమ్మనగానే లోపలికి వచ్చిన మనవాడు ఊరుకుంటాడా? కండక్టర్ గుండె దినేలా గళవెత్తి ఓ పాట అందుకున్నాడు చూడు. అది ఏం పాటన్నా? ఇంటికి పోతే పెద్దోళ్ళ తంట, గుంపుగా నుంచుంటే పోలీసు తంట, బస్సుల్లో చూస్తే కండక్టర్ తంట, కాలేజీకి పోతే ప్రిన్సిపాల్ తంట. ఇదంతా చూసి కడుపు మండిన కండక్టరు మనోడిని లోపలికి వెళ్ళమన్నా. సరే లోపలికి వెళ్ళినోడు ఊరుకుంటాడా? అక్కడ ఏం చేశాడన్నా? నెడతాండోరా అయ్యో నెడతాండోరా, బస్సులోకి ఎక్కగానే నెడతాండోరా. నలిగిపాయరా కనపిల్ల నలిగిపాయరా, అబ్బాయిల రద్దీ మధ్య నలిగిపాయరా. చూడలేదురా ఎవరు చూడలేదురా, చూసిన ఇదేమని అడగలేదురా. ఇట్లాంటి వారం మగువలకెంత విచారం, నిలబెట్టి అన్యాయాన్ని అడగాలందరం. మన కాలేజీ ఫిగర్స్ వస్తున్నాయిరా, తక్కువ. ఇక్కడ జాలీగా ఉన్న మనోడు కాలేజీకి పోయి చక్కగా చదవచ్చు కదా, అక్కడ ఏం చేశాడో తెలుసా? అక్కడ ఏం చేశాడన్నా? అగ్గి పుల్ల ముట్టించి పొగ తాగాడు, గుట్టుగా పొగ తాగాడు. ఇంట్లోనే తెలియకుండా మందు కొట్టాడు, మత్తులో తేలిపోయాడు. సినిమాలు చూసి చూసి ప్రేమించాడు, ఒకతిని ప్రేమించాడు. లవ్వేదో లస్టేదో తెలుసుకోకని అయ్యో బాధపడ్డాడు. పెద్దోళ్ళని మన్నించక చెడిపోయాడు, బొత్తిగా చెడిపోయాడు. ఇవి అన్ని తప్పులని తెలియజెప్పిన వాడు ఎదిరిస్తున్నారా? ఇట్ట జాలీగా ఉన్న మనోడు లవ్ లో ఇరుక్కున్నాడు. తన లవ్ ని ఆ అమ్మాయితో ఎలా చెప్పాడో తెలుసా? ఎట్టా చెప్పాడన్నా? పిల్లగా పుట్టాక అణకువెంతో ముఖ్యం, అణకువ ఉంటేనే లవ్ చేయుట సాధ్యం. అట్టా కలిసిన లవ్వే మన భాగ్యం, నువ్వే లేకుంటే చావు నాకు ఖాయం. అన్నే వెన్నెల్లా ఒకటైతే రుయిలా, ఇద్దరం కళ్యాణం ఆడేద్దాం రావే. ఇట్టా పాట పాడి ఆ అమ్మాయిని బుట్టలో వేసుకున్నాడు. చివరికి ఆ అమ్మాయి అతను లవ్ చేసుకోవడం మొదలు పెట్టారు. ఈ విషయం ఆ అమ్మాయి వాళ్ళతో తెలిసి వాళ్ళ అమ్మా నాన్న ఆ అమ్మాయిని ఇంకోటికి ఇచ్చి పెళ్లి చేశారు. మనోడు ఊరుకుంటాడా? ఆ పెద్దోళ్ళ దిమ్మ తిరిగేలా అడిగాడు చూడు. ఏమని అడిగాడన్నా? అయ్యో ఏం చెయ్యను దైవమా, ప్రేమించటమే పాపమా. అయ్యో నా గుండెలు మండెనే, ఓహో నా మనసే వేగనే. ఇలా భగ్న ప్రేమికుడై చితికిన హృదయంతో తిరిగే మనోడి జీవితం చివరికి ఏమైందో తెలుసా? ఏమైందిరా అన్నా? ఆడరా వాడాడరా, ఏటరా కున్న ఏటరా, ముందుకు పోలేక కుంగెరా.
అందువల్ల కాలేజీలో చేరిన ఫస్ట్ ఇయర్ పిల్లకాయలు చక్కగా చదివి జీవితంలో పైకి రావాలని సీనియర్ల తరపున కోరుతున్నాడు. హో! డోస్ సరిపోయిందా బాబాయ్? చాలు బాబు వెళ్ళి బుద్ధిగా చదువుకోండి